ఎంతమంది ఈ తప్పు చేశారు ఏంటంటే, నేనే సరిగా లేను, దేవుని గురించి అవతల వాడికి నేనేం చెప్పాలి అన్నారు. ఎంతమంది అట్లా ఆలోచించారు? నాకే చక్కగా లేదు, నేనే రోగంతో ఉన్నా, నేను అవతలవాడికి ఏం చెప్తా ఇంకా అని ఎంతమంది అనుకున్నారా? అనుకొని చెప్పకుండా కూడా ఉన్నారు. ఫెయిత్ అబ్రహాం. అందుకే అండి విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఏదో బలిచ్చినందుకు అనేది మాత్రమే కాదు, పిల్లలు అతనికి లేకపోయినప్పటికీ ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళని ఆశీర్వదించయ్యా, సంతానం వాళ్ళకి రావాలయ్యా అని ప్రార్థన చేస్తున్న వ్యక్తి అబ్రహాం. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని స్టోరీస్ని మీ నుంచి క్రియేట్ చేసుకుంటాడు. నీలో రోగం అలానే ఉంటుంది, కానీ అదే రోగంతో ఉన్న ప్రజలు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. నీకు సమస్య అదే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ సమస్యను బట్టి అవతల వాళ్ళకున్న అదే సమస్య కోసం నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళ సమస్య వెళ్ళిపోతుంది, కానీ నీ సమస్య వెళ్ళిపోదు. అలానే ఉంటుంది. సో నాకే కష్టాలు ఉన్నాయి యేసయ్యా, నాకే సమస్యలు ఉన్నాయి ప్రభువా, నాకే ఎన్నో రోగాలు ఉన్నాయి, నా చేతు బాగాలేదు, నా కాలు బాగాలేదు, నా తల బాగాలేదు, నా కడుపులో ఉన్న అవయాలు బాగాలేవు, నేను ఏం చెప్తా నీ గురించి? ఫస్ట్ నన్ను మంచి చేయి, అప్పుడు అందరికీ నీ గురించి చెప్తా. అబ్రహాం అలానే అంటున్నాడా? ఫస్ట్ నాకు పిల్లల్ని, అప్పుడు అవతల వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తా అంటున్నాడా? నో, లెట్ మీ ప్రే ఫర్ ద పీపుల్. ఎందుకంటే నీలో ఏ ప్రాబ్లం ఉందో అవతల వాళ్ళకు అదే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని ఎప్పుడైతే పట్టించుకుంటావో నీ ప్రాబ్లం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. దిస్ ద ప్రోటోకాల్ ఆఫ్ గాడ్. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి నీలో ఏ శక్తి ఉందనేది చెప్పనక్కర్లేదు. ఏ సమస్య నీకుందో అక్కడ ఏముందన్నట్టు? దేవుని యొక్క శక్తి ఉన్నట్టు. నీ సమస్యను తీసివేయడమే కాదు, అలాంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీలో కలగజేసిన శక్తిని బట్టి వాళ్ళకు అద్భుతాలు జరుగుతాయి. బట్ వెంటనే నీకు అద్భుతం జరగదు, కొద్ది రోజులు అయిన తర్వాత నీకు కూడా ఏమవుతుంది? అద్భుతం జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? వి ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకం, దేవుని శక్తి ఎక్కడి నుండి వస్తుందంట? ప్రార్థన చేస్తే రాదు. అది ఎక్కడి నుండి వస్తుంది? నీ సమస్యల్లో నుండే ఆ అనాయింటింగ్ విడుదలవుతుందంట. నీ సమస్యలలో నుండే దేవుని శక్తి విడుదలవుతుందంట. ఏ సమస్యలు, ఏ కష్టంతో వచ్చారు, ఆ కష్టాల నుంచే ఏం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది నీలో? దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. మీకు సమస్యలు లేవు కాబట్టి గాస్పెల్ చెప్పట్లేదు. సమస్యలు ఉన్నప్పటికీ అక్క, అన్న, యేసుప్రభు దగ్గరికి రా అని చెప్పిన నోర్లు మీకున్నాయంటండి. ఆ నోటి నుంచి వచ్చిన మాటను బట్టి దేవుడు ఆకర్షించబడి నీ గుడారం దగ్గరికి ఈరోజు దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా చెయ్యి బాలేదని నేను దేవుని సువార్తను ఆపేశానా? నాకు జ్వరం వచ్చిందని మాట్లాడకుండా ఆపేశానా? నా కాళ్ళు బాగలేదని ఒక దగ్గర సువార్త చెప్పాలని పరిగెత్తకుండా ఆగిపోయానా? లేదు. ఏ రోజు నేను మీరు ఆగిపోలేదు కనుక అద్భుతం మీకు జరగబోతుందండి. బై దిస్ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవరు ఆగిపోయారు? అట్లా చెప్పండి. మరి ఎవరైనా ఆగిపోయారా? నాకు సమస్య పోవట్లేదు, చర్చికి వెళ్ళి ఏం లాభం అని అనుకుంటే ఆ జీవితం అక్కడనే ఆగిపోదు. కానీ నా సమస్య పోలేదు, నో ప్రాబ్లం, చర్చికి వెళ్తాను. ఎవరైతే పాపములో ఉన్నవాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు కనిపిస్తే యేసు ప్రభు గురించి వాళ్ళకి నేను చెప్తాను. అది నా భార్య, నా పిల్లలు, నా పక్కింటి వాడు, నా బంధువులు, నా శత్రువు అయినా సరే యేసు ప్రభు గురించి నేను వాళ్ళకి ప్రకటిస్తాను. హల్లెలూయా. దిస్ ఈజ్ మై పవర్ ఆఫ్ ద వర్డ్. నీ నోటిలో దేవుడు పెట్టిన శక్తి అలాంటి ఉన్నతమైన అనాయింటింగ్ కలిగిన శక్తి. ఈరోజు ఎంతమందికైతే మీరు అలా దేవుని గురించి, యేసు ప్రభు గురించి చెప్పారో, అలాగని మీ రోగం తక్కువ కాలేదు, అలాగని నీ సమస్యలన్నీ పోలేదు, అలాగని నీ కష్టమన్నీ పోలేదు. కష్టంలో ఉండి కూడా దేవుని సువార్తను ప్రకటించిన వారు ఎవరైతే ఉన్నారో మీ గుడారము దగ్గరికి దేవుడు దర్శించబోతున్నారండి. I prophesied second time. Receive it in the mighty name of Jesus. Hallelujah.